మనిషి మరణం తర్వాత చివరకు మిగిలేదేమిటి? ఏమీ ఉండదు. నీవు పెంచిన పిల్లలు నిన్ను ఓ వారంలో మర్చిపోతారు. నీవు బాకీ ఉన్నవారు నా అప్పు తీర్చకుండా పోయాడా అని చింతిస్తారు. కట్టుకున్నవాడు కడదాకా ఉండకుండా పోయాడా అని భార్య ఎలపిస్తుంది. నీవు మూడో కంటికి తెలియకుండా అప్పిచ్చినవాడు అప్పు ఇంకా తీర్చే పని లేదని ఆనందిస్తాడు. ఎంత ఇచ్చిపోయినా ఇంతేనా ఇచ్చిందని నీ సంతాపం వ్యక్తం చేస్తారు. నాన్న ఉంటే నా కూతురికి కొడుక్కి అది చేయిస్తాను అన్నాడు, ఇది చేయిస్తాను అన్నాడు అని కూతురు కన్నీరు మున్నీరు అవుతుంది. నీ ఆస్తుల్లో ఓటాలు వేసుకునే కొడుకులు నీ బాకీలతో మాకేం సంబంధం లేదని బకాయిస్తారు. అమ్మని ఎవరి దగ్గర ఉంచుకోవాలని ఆరా తీస్తారు. ఇంటి పని వంట పనిలో సాయం చేస్తుందని నా దగ్గర నీవు ఉండు అమ్మ. కాదు, అమ్మ నా దగ్గర ఉండటం నాన్న చివరి కోరికని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎత్తు వేస్తుంటారు. మాసికం ఖర్చు ఎవరు భరించాలని ఆలోచిస్తారు. పిల్లలు మంచి స్థాయిలో ఉన్నా సరే, అమ్మా ఇంట్లో డబ్బు ఎంత ఉంది అని అడుగుతారు. ఎటువంటి పుణ్యాత్ముడి కడుపున ఇంత సన్యాసులు ఎందుకు పుట్టారని ఇరుగు పొరుగు వారు అనుకుంటారు. కొందరైతే నీవు అది చేస్తానన్నావు, ఇది చేస్తానన్నావు, ఏమీ చేయకుండా టపా కట్టేసావా అని ఏడుస్తూ ఉంటారు. మరికొందరు లేని ఏడుపు నటిస్తారు. ఓ వారంలో నువ్వు లేకుండా నీ ఇంటిలో గడుపుతారు. నీ ఉనికి మరో వారంలో మర్చిపోతారు. నీ ఆస్తి కోసం నీ సంతానం గుంటనక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. అందినంత మేర కాజే చూస్తారు. ఇంటిని కూడా అమ్మటానికి మొగ్గు చూపుతారు. నీ భార్య తరపు ఏమీ లేకుండా చేస్తారు. తన ఆలోచనలు పట్టించుకునే వారే ఉండరు.